నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ ఎన్ఎస్ హార్దికర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ లిక్కి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 300 మంది నిరుపేదలకు, వికలాంగులకు, బస్సు డ్రైవర్లకు, కండక్టర్లకు, ఆకలిగా ఉన్న వారికి టిఫిన్లు, భోజనాలు పంచిపెట్టడం, తుర్కం జాయల్ మరియు సికింద్రాబాద్ క్లాక్ టవర్, చిల్కల్గూడ చౌరస్తాలో పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షురాలు పడాల సంగీత, కొత్తకుర్మ శివకుమార్, మంగమ్మ, రవిప్రసాద్, విజయ్ రాయల్, పద్మ, రీటా మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, మహిళలు, పురుషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ సేవాదల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నారాయణ సుబ్బారావు వాటికర్ గారి డెత్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆనాడు భారతదేశం పైకి బ్రిటిష్ వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్న దేశం పైకి తుపాకులతో దండెత్తి రక్తం పారుతుంటే ఆ రోజు నారాయణ సుబ్బారావు వాటికర్ లాంటి దేశభక్తులు ఈ దేశం బానిసత్వంలో మగ్గిపోకూడదనే ఆలోచనతోటి ఆ రోజు స్వచ్ఛందంగా యువకులను శారీరక దృఢత్వంతో శిక్షణ పొంది క్రమశిక్షణ కలిగిన యువకుల నాయకత్వం ఈ దేశానికి అవసరమని ఆనాడు నారాయణ సుబ్బారావు వాటికర్ గారు అఖిల భారత కాంగ్రెస్ సేవాదళను వ్యవస్థాపన చేయడం జరిగింది. ఆనాడు 1923లో కాకినాడలో వ్యవస్థాపకం చేసిన ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన లింకి వెంకటరెడ్డి గారికి, అదే రకంగా ముఖ్య అతిథి కింద విచ్చేసిన సేవాదల్ ఉపాధ్యక్షులు మంకాల దాసు గారికి, అదే రకంగా ఇక్కడికి విచ్చేసిన మరొక ముఖ్య అతిథి శ్రీమతి మంగమ్మ గారు, జిల్లా జనరల్ సెక్రటరీ, ఇక్కడికి వచ్చిన 53 వార్డ్ రిప్రజెంటేటివ్ డివిజన్ అధ్యక్షులు కోష్క ఐలయ్య గారికి, ఇక్కడికి వచ్చిన యువకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సేవాదల్ అంటే ఆ పేరులోనే సేవ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చేరాలంటే, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవాలంటే అక్షరాభ్యాసానికి ఏదైతే సరస్వతిని దిద్దుతారో సేవాదల్ అనేది కాంగ్రెస్ పార్టీకి శిక్షణకు, క్రమశిక్షణకు, మరి సేవకు సేవాదల్ అంటే చాలా పెద్ద పేరు. ఎంత పెద్ద ప్రోగ్రాం జరగని ఏదన్నా కానీ వాళ్ళు తెలంగాణ ఉండి శ్రమించి మన నాయకులకు వాళ్ళు సేవ చేసి తీరా మాట్లాడే ముందు వాళ్ళు మనకు మైక్ చేతిలో పెట్టి మళ్ళీ హైలైట్ చేస్తారు. వాళ్ళు జెండా తయారు చేస్తారు. పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఏదన్నా వచ్చి ఆ జెండా గురించి వాళ్ళు ఆ కార్యక్రమానికి చేస్తారు. నిజంగా సేవాదల్ అనేది మన కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఒక అదృష్టంగా భావిస్తూ, కాంగ్రెస్ పార్టీ సేవాదల్ వ్యవస్థాపకులు డాక్టర్ నారాయణ సుబ్బారావు వాటికర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తుర్కెంజాల్ డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న మన లిక్కి వెంకటరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు సేవాదల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన మంకల దాసు గారికి, అలాగే టీపీసీ సెక్రటరీ కొత్తకుర్మ శివకుమార్ గారికి, డివిజన్ అధ్యక్షులు కోష్క ఐలయ్య గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సేవాదల్ అనేది ఒక సేవాభావంతో కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణతో పనిచేయాలి, జనాలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళాలంటే ముందు సేవాదల్లో ఒక నెంబర్గా జాయిన్ అయ్యి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున సేవ చేసే విధంగా ముందుకెళ్ళేటట్టుగా ఉండేలాగా ఉండాలని చెప్పేసి ఈ మన సుబ్బారావు వాటికర్ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మంకాల దాస్ గారికి, అలాగనే మా మాజీ కౌన్సిలరు రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ మంగమ్మ గారికి, మన ఏఐసిసి మెంబర్ అయినటువంటి శివకుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ ముందుకెళ్లాలని వాళ్ళ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నానని, ఆ ఆశీర్వాదం కొరకు కోరుతున్నానని విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఈ ఆర్డికర్ గారు చేసినటువంటి ఒక బాట చూపించిపోయిన ఆ బాటలో మేము పనిచేస్తామని, ఆ మార్గంలో సేవ కార్యక్రమాలు చేస్తామని, చూచప్పకుండా పనిచేస్తామని మేము దీన్ని తెలియజేసుకుంటూ ఊహించుకుంటున్నాం. అన్న కొంచెం నీకు చాలా बहुत चांगला गाना भी है. తీసుకుని పక్క జరగమ్మా. రైట్ ఇంట్లో చేసుకొచ్చామండి. అన్నం ఒక పడతలేదు. రైట్ 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 మనిషి పడతలు ఎవరుకో కాదు మనిషి పడతలు మేడం మొత్తం తీసుకుంటారా. రైట్ గారి వర్ధంతి సందేశం. భారత జాతీయ కాంగ్రెస్ సేవదల్ వ్యవస్థాపక స్వతంత్ర సమరయోధులు, దేశభక్తి మరియు సేవాభావానికి ప్రతీక అయినటువంటి డాక్టర్ ఎన్ఎస్ ఆర్టికర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మా జాతీయ నాయకులు పివి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిలకలగూడ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం, మార్నింగ్ టిఫిన్ కార్యక్రమం చేయడం జరిగింది. తుర్కెంజాల నుంచి అలాగనే ఆయన చేసిన కృషి శిరస్సు సేవదళ ద్వారా సేవలను డాక్టర్ ఎన్ఆర్ ఆర్టికర్ గారి ఆశయాలను, సేవా స్ఫూర్తి మరియు దేశభక్తి భావాలను మన జీవితాలలో ఆర్విస్తూ సమాజ సేవను అంకితం చేద్దామంటూ డాక్టర్ ఎన్ఎస్ ఆర్టికర్ గారి నివాళులను నెరవేరే
పరమే ధర్మం అనే భావనతో దేశ సేవను జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుని సందర్భం ఈరోజు స్మరించుకుంటూ ఆయన చేసిన సేవల గురించి చెప్పుకుంటూ ఈ సేవాదళ గురించి శిక్షణ ఇచ్చినటువంటి ఆయనను గుర్తించుకుంటూ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఆయన శిరమణ చేసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఈ రోజు మా సేవాదళ టీం నుంచి మేము చేస్తున్నాము. నా పేరు లిక్కి వెంకటరెడ్డి. సంగీత పడాల కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షురాలిని. వర్ధంతి సందర్భంగా సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మా శ్రీనివాసు సార్ గారి ఆదేశాల మేరకు చిలకలగూడ సికింద్రాబాద్ చిలకలగూడ చౌరస్తా దగ్గర అన్నదానము చేయడం జరిగింది. మా టీము తోటి ఇక్కడ వచ్చి చేస్తున్నాము. పొద్దున టిఫిన్స్, ఇప్పుడు అన్నదానం చేస్తున్నాము. ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము మా టీము తోటి. సుబ్బారావు గారి వర్ధంతి సభకు రావడం అన్నది జరిగింది. అట్లాగే మా టీము వాళ్ళందరూ, నాకన్నా పెద్దవాళ్ళు, అక్క వాళ్ళు, అన్న వాళ్ళు అందరు వచ్చి ఇక్కడ విజయవంతం అన్నది వర్ధంతి సభ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఇట్లా చాలా అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో విజయవంతం చేయడం జరిగింది మా టీంతో సహా. చాలా ధన్యవాదాలు. సందర్భంగా శ్రీ పడాల సంగీత గారి ఆధ్వర్యంలో సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షురాలతోను తన ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కలిసి క్లాక్ టవర్ దగ్గర టిఫిన్లు పంచడం జరిగింది. మరియు చిలకలగూడ చౌరస్తాలో పేదవారికి భోజనాలు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగిరెడ్డి గారు, మరి రవి గారు, పద్మ గారు, విజయరావు